సంక్రాంతి సినిమాలో మొదటి వికెట్ పడిపోయింది. హై ఎక్స్పెక్టేషన్స్ తో సంక్రాంతి వీక్ లో మొదటి సినిమాగా రిలీజ్ అయిన ప్రభాస్ రాజా సాహెబ్ ఫ్యాన్స్ ని పబ్లిక్ ని నిరాశకు గురి చేసింది. ఓవరాల్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరియర్ లోనే మరో అతిపెద్ద ఫ్లాప్ గా మిగిలింది. సినిమా బాగోకపోతే డైరెక్ట్ గా థియేటర్ నుంచి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ మారుతి ఇప్పుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నారు ఫ్యాన్స్ అంతా. పాన్ ఇండియా స్టార్ ను పట్టుకొచ్చి పకోడీని చేశారు కదరా అంటూ మరికొందరు డైరెక్టర్ని నిర్మాతని తిట్టిపోస్తున్నారు. హారర్ కామెడీ అన్నారు, చివరికి హారర్ ఫ్యాంటసీ అని కవర్ చేశారు. ఇలా ఎన్ని చెప్పినా ఫైనల్ గా బొమ్మ బొక్క బోర్లా పడింది. 2 గంటలు థియేటర్లో ప్రేక్షకులు కూర్చోలేకపోయారు. ఈ మధ్య హారర్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగానే దుమ్ము దులపడంతో రాజా సాబ్ కూడా మ్యాజిక్ చేస్తుందని అందరూ నమ్మారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రభాస్ స్పీచ్, రాజా సాబ్ సినిమా నచ్చకపోతే థియేటర్ నుంచి డైరెక్టర్గా మా ఇంటికి రండి అంటూ మారుతి చేసిన ఛాలెంజ్ ఫ్యాన్స్లో హోప్స్ పెంచాయి. 2వ ట్రైలర్ కూడా అభిమానుల్లో ఆశలను పెంచేసింది, కలిగించింది. మెల్లగా అనుమానాలు పోయి నమ్మకం ఏర్పడింది. తీరా థియేటర్కి వెళ్తే ప్రేక్షకుడిని కుళ్ళ పొడిచి వదిలేశారు. నిజానికి హెవీ వెయిట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ తనలో మరో యాంగిల్ కూడా ఉందని, అది జనానికి చూపించాలని ఆతృత పడ్డాడు. అందుకే మారుతి వంటి డైరెక్టర్కి దిక్కుమాలిన హారర్ కామెడీ స్టోరీకి ఓకే చెప్పేశాడు. ప్రభాస్ కాల్ షీట్స్ ఉన్నాయి కదా అని నిర్మాత విశ్వప్రసాద్ కూడా తాడు బొంగరం లేని సినిమా కథకి ఒప్పుకున్నాడు. అసలు డైరెక్టర్ రేంజ్ ఎంత, డైరెక్షన్ గేజ్ ఎంత, ప్రభాస్ని ఎలా వాడుకోగలుగుతాడు అన్న అంచనా వేయకుండా గుడ్డిగా మారుతిని నమ్ముకొని 400 కోట్లు కుమ్మరించేశాడు నిర్మాత. నర్సాపూర్ ఫారెస్ట్లో ఓ బంగ్లాలో తన తాత కనకరాజును వెతుక్కుంటూ హీరో వెళ్లటం సినిమాలో ప్రధాన అంశం. ఆ ఇంట్లో జరిగే చిత్ర విచిత్రమైన విషయాలు, వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథాంశం. హారర్ సినిమా అనగానే ఓ ఇల్లు, అందులో దెయ్యం, ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళందరినీ దెయ్యం భయపెట్టడం, భూమి పుట్టిన నాటి నుంచి చూస్తున్న విషయాలు. చివరికి అదే లైన్ పట్టుకుని హిప్నాటిజం, మైండ్ గేమ్ వంటి చిత్ర విచిత్ర ప్రయోగాలను స్క్రీన్ ప్లేకి ఎక్కించాడు డైరెక్టర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే చందమామ కథని ఏదేదో చేసి ఎటూ కాకుండా వదిలేశాడు. ఓ స్వార్థపరుడికి రాజుగారి కూతురుపై కన్ను పడుతుంది. రాజకుమారితో పాటు ఆస్తిపాస్తులను చేజిక్కించుకోవటానికి మాయలు మంత్రాలు నేర్చుకుంటాడు. ఆమె సంపాదనంతా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. చివర్లో మనవడు వచ్చి తాతయ్యపై ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇలాంటి ఫ్యాంటసీ కథను పెట్టుకొని ప్రభాస్తో సినిమా తీయాలనుకోవటం పెద్ద సాహసమే. రోల్స్ రాయ్ కారును పట్టుకొచ్చి గొడ్ల చావిడిలో కట్టేసినట్టు ఉంది సినిమా. మారుతి ఎంచుకున్న స్క్రీన్ ప్లే, ప్రభాస్ కోసం పాటల కోసం చేసిన రకరకాల విన్యాసాలు బోర్ కొట్టించాయి. వీడమ్మ చావు కొట్టేశాడు అని థియేటర్లో నిట్టూర్పులు వినిపిస్తాయి. కథలో 3 హీరోయిన్లను ఇరికించాలనేటువంటి మారుతి ప్రయత్నం సినిమాను కోలుకోని విధంగా దెబ్బ కొట్టింది. ఆ 3 వల్ల సినిమాలో ల్యాగ్ తప్ప పైసా లాభం లేదు. పైగా ఏ ఒక్క హీరోయిన్ పాత్రకి న్యాయం జరగలేదు. కామెడీ అయినా పండిందా అంటే అది కూడా లేదు. ప్రభాస్ చూడటానికి ఓ ముసలి ఎద్దులా కనిపించాడనే విమర్శ ఉంది. నోట్లోంచి వచ్చే ఒక్క ముక్క అర్థం కాలేదు. మాటలు ముద్దగా దొర్లిపోయాయి. ప్రభాస్ చేసిన కామెడీ ఎక్కడా పండలేదు. అలాగని హర్రర్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి లేవు. ఒక సీన్కి మరో సీన్కి లింక్ ఎక్కడా ఉండదు. పైగా బూత్ బంగ్లాలో హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ ఏంటో అర్థమే కాదు. ఫైనల్గా ప్రేక్షకులు ఎక్కడా భయపడరు, సస్పెన్స్ ఫీల్ కానే కారు. తాత కనకరాజు పాత్ర అయోమయంగా అనిపిస్తోంది. అతను గొప్ప మేధావి, శాస్త్రవేత్త అన్నట్టు బిల్డప్ ఇచ్చారు. తీరా చుట్టూ చూస్తే సంపద కోసం క్షుద్ర పూజలు చేసే మాంత్రికుడిగా మిగిలిపోయాడు. ప్రభాస్ స్టైలిష్గా కనిపించాడు, కానీ సినిమా సగానికి పైగా బాడీ డబుల్తో అంటే డూప్తో మేనేజ్ చేసినట్లు క్లియర్గా తెలిసిపోయింది. అసలు డూప్ లేకుండా ప్రభాస్ సినిమా రాదేమో. సంజయ్ దత్ వంటి హెవీ క్యారెక్టర్ని సరిగ్గా వాడుకోలేదు. సప్తగిరి, ప్రభాసీను, సత్య వంటి వాళ్ళు ఉన్నా స్క్రిప్ట్ వీక్ కావడంతో కామెడీ పండనే లేదు. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల పర్వాలేదని అనిపించినా ఓవరాల్గా క్వాలిటీ లేదు. తమన్ మ్యూజిక్, పాటలు, బీజిఎం తేలిపోయాయి. హర్రర్లో ఫ్యాంటసీ మిక్స్ చేయాలన్న ఆలోచన గొప్పగా అనిపిస్తుంది, కానీ సినిమాలో అది ఎక్కడ వర్కౌట్ కాలేదు. గ్లోబ్లోనే ఖరీదైన హర్రర్ ఫిక్షన్ తీశామని మూవీ టీం ఘనంగా చెప్పుకుంది, కానీ స్క్రీన్పై అది ఎక్కడా కనిపించలేదు. సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మి ఆ డబ్బులు పట్టుకొచ్చే సినిమాల్లో పెట్టిన పీపుల్స్ మీడియా అధినేత నిర్మాత విశ్వప్రసాద్ మరోసారి బొక్కబోర్లా పడ్డాడు. హీరో డేట్స్ని, కాల్ షీట్స్ని నమ్ముకొని అడ్వాన్సులు ఇచ్చేసి తలా తోకా లేకుండా సినిమాలు తీసే విశ్వప్రసాద్ వంటి వాళ్ళు ఇదే ట్రెండ్ కనుక కొనసాగిస్తే త్వరలోనే ఇండస్ట్రీ నుంచి అదృశ్యమైపోవటం ఖాయం.